హలో వ్యూవర్స్, నా పేరు రామకృష్ణ. నేను ఎంఎస్ ఆఫీస్, అడ్వాన్స్డ్ ఎక్సెల్, డిటిపి, గ్రాఫిక్ డిజైనింగ్, ఫోటోషాప్, ఇన్ డిజైన్ ఈ యొక్క సాఫ్ట్వేర్స్ అనేది నేర్పిస్తుంటానన్నమాట. దీంతో పాటు ఇంటర్వ్యూ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్పిస్తాను. అయితే ఇంతవరకు నేను మైక్రోసాఫ్ట్ విండోస్ పైన, మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్రోగ్రామ్ పైన వీడియోస్ అనేది క్రియేట్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. చాలా ఈజీ లాంగ్వేజ్లో ఉంటుంది. ఈ యొక్క ఎక్సెల్ ప్రోగ్రామ్ పైన ఈ యొక్క ఫస్ట్ వీడియో క్రియేట్ చేస్తున్నాను. ఓకే, అయితే ఇది చాలా ఈజీ లాంగ్వేజ్లో ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు అండ్ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిపోయి మంచి జాబ్ అనేది సంపాదించవచ్చు. ఈ రోజుల్లో ఏ జాబ్ కావాలన్నా సరే కంపల్సరీగా ఎక్సెల్ అనేది అడుగుతారు. టైపింగ్ అనే స్కిల్స్ ఉండాలి. టైపింగ్ స్కిల్స్తో పాటు ఎక్సెల్ స్కిల్స్ కూడా ఉండాలి. అయితే ఇంటర్వ్యూని దృష్టిలో పెట్టుకొని అండ్ వర్క్ ప్లేస్ అంటే మీ జాబ్లో ఎలాంటి వర్క్ ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వీడియోస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ప్రతి ఒక్కటి కూడా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. చూడండి, ప్రాక్టీస్ చేయండి, మీ యొక్క కామెంట్స్ అనేది ఇవ్వండి ఎలా ఉంది అనేది. ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ వీడియో, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. సో ఎక్సెల్ అనేది ఏంటి? మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది ఏంటి? మైక్రోసాఫ్ట్ అనేది ఇది ఒక కంపెనీ నేమ్. ఈ యొక్క కంపెనీ వాళ్ళు ఏం చేశారు? ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఎక్సెల్ అనే పేరుతో ఈ యొక్క సాఫ్ట్వేర్ క్రియేట్ చేశారు. అంతకుముందు లోటస్ 123 అనే సాఫ్ట్వేర్ ఉండేది. ఓకే, దీన్ని ఏమంటాము? స్ప్రెడ్షీట్ అప్లికేషన్ అంటాం. స్ప్రెడ్షీట్ అప్లికేషన్ అంటే దేంట్లో అయితే రోస్, కాలమ్స్, సెల్స్ ఉంటాయో దాన్ని స్ప్రెడ్షీట్ అంటారనమాట. ఓకే, అయితే అది దానికంటే కూడా ఇది అడ్వాన్స్డ్గా ఉండడం వల్ల దీనికి ఏం పేరు ఇచ్చారు? ఇది దానికంటే ఎక్సలెంట్గా ఉండడం వల్ల ఎక్సెల్ అని పేరు ఇచ్చారనమాట. ఆల్రైట్, దీంట్లో మనము ఏమేం చేసుకోవచ్చో చూద్దాం ఒకసారి. రైట్, సో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది ఒక పవర్ఫుల్ స్ప్రెడ్షీట్ అప్లికేషన్ అన్నమాట. దీంట్లో ఏమేం చేయొచ్చు? డేటా అనాలిసిస్ చేయొచ్చు, డేటా మేనేజ్మెంట్ చేయొచ్చు. ఓకే, ఇది బిజినెస్ పీపుల్కి, స్టూడెంట్స్కి అండ్ పర్సనల్ యూజర్స్కి కూడా ఇది యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. దీంట్లో డేటాని మంచిగా ఆర్గనైజ్ చేసి, కావాల్సిన క్యాల్కులేషన్స్ చేసి, కావాల్సిన డేటాని మనము అనలైజ్ చేయడం, అంటే కావాల్సిన డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ, చూడడం కానీ, ఆ యొక్క డేటాని మనము చార్ట్స్లో కూడా చూడవచ్చు. చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ అనేవి ఉంటాయి కదా, అందులో కూడా చూసుకోవచ్చు. ఓకే, అవి ఎలా ఉంటాయి అన్నది మనం ఒకసారి చూద్దాం. ఇది చూడండి, పేపర్ స్ప్రెడ్షీట్. ఈ యొక్క ఎక్సెల్ రాకముందు ఏం చేసేవాళ్ళం? అప్పుడు కంప్యూటర్ అనేది లేనప్పుడు ఇలా మనము ఒక టేబుల్ అనేది గీసి అందులో మనము టైప్ చేసేవాళ్ళం. ఓకే, ఇందులో క్యాల్కులేషన్ చేయాలి అంటే ఏం చేయాల్సి వచ్చేది? మనము అవన్నీ కూడా క్యాల్కులేటర్ పైన యాడ్ చేసి అక్కడ రాయాల్సి వచ్చేది. ఓకే, ఇదంతా కూడా మళ్ళీ టైపింగ్ చేయాలంటే కూడా పెద్ద తతంగంలా ఉండేది. కానీ ఎక్సెల్తో ఏమవుతుంది? డేటా ఎంట్రీ ఈజీ అవుతుంది. ఓకే, తర్వాత ఒక్క ఫార్ములా ఇచ్చేస్తే మిగతా అన్నిటి కూడా ఆ వేలు, లక్షలు ఎన్నున్నా సరే ఏం చేసుకోవచ్చు? ఆ యొక్క ఫార్ములా ఫిల్ చేయడంతో పని చాలా ఫాస్ట్గా అండ్ చాలా నీట్గా అనేది అవుతుందన్నమాట. అందుకొరకే ఎక్సెల్కి ఇంత డిమాండ్ ఉంది. నెక్స్ట్, ఎక్సెల్ యొక్క యూజెస్ ఏంటి? ఎక్సెల్ ప్రోగ్రామ్ యొక్క యూజెస్ ఏంటి? దీంట్లో ఏమేమి చెయ్యొచ్చు? ఎక్సెల్కి ఇంత డిమాండ్ ఎందుకు ఉంది? ఏ జాబ్ కైనా ఎక్సెల్ అడుగుతున్నారు కదండి. ఎందుకు అడుగుతున్నారు? దీంట్లో డేటా ఎంట్రీ చాలా ఫాస్ట్గా చేయొచ్చు, కానీ టైపింగ్ మాత్రం ఫాస్ట్గా వచ్చి ఉండాలి. కనీసం 40 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ ఉండేలా చూసుకోండి. ఓన్లీ ఎక్సెల్ నేర్చుకొని వెళ్ళినంత మాత్రాన వాళ్ళు జాబ్కి మిమ్మల్ని ప్రిఫర్ చేయకపోవచ్చు. ఎందుకంటే టైపింగ్ బాగుంటేనే కదా వర్క్ ఫాస్ట్గా చేస్తాం. అందుకోసం టైపింగ్ కూడా నేర్చుకోండి. నెక్స్ట్, డేటా ఎంట్రీతో పాటు దీంట్లో ఏముంది? స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. మనమైతే ఫైల్స్ క్రియేట్ చేస్తామో దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్. మనకు కావాల్సిన డేటాని కావాల్సినట్టుగా అసెండింగ్ ఆర్డర్లో కానీ, డిసెండింగ్ ఆర్డర్లో కానీ, అంటే ఆరోహణ అవరోహణ క్రమంలో ఏం చేసుకోవచ్చు? మన డేటాని అరేంజ్ చేసుకోవచ్చు. ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్.
ఓకే. ఈ యొక్క ఎక్సెల్ ఏముంటాయి? ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ అనేవి మెయిన్ థింగ్ అన్నమాట. ఒక్కదానికి ఫార్ములా ఇచ్చామంటే దాని కింద ఎంత డేటా ఉన్నప్పటికి కూడా మనం ఫిల్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఒక్కో దానికి మనము క్యాలిక్యులేషన్ చేయాల్సిన పనుండదు. ఓకే. అలాగే ఫార్ములాస్, ఫంక్షన్స్. ఓకే. నెక్స్ట్ డేటా అనాలిసిస్. దీంట్లో కావాల్సిన విధంగా ఏ విధంగా మన డేటా కావాలనేది మనం ఫార్ములాస్ ఇచ్చేసి చూసుకోవచ్చనమాట. ఓకే. దీంట్లో చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ అనేది కూడా ఉంటాయి. దీంట్లో మనం ఇప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చూద్దాం మనం. రైట్. నెక్స్ట్ బడ్జెటింగ్ అండ్ ఫైనాన్స్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే కావాల్సిన ఒక లిస్ట్ క్రియేట్ చేసుకోవడం గానీ, డాష్‌బోర్డ్ క్రియేట్ చేసుకోవడం గానీ, వీటి వల్ల పని ఎంత ఫాస్ట్‌గా అవుతుందంటే అంత ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. నాకు లాస్ట్ ఇయర్‌ది ఇన్‌కమ్ ఏంటి, సేల్స్ ఏంటి, ప్రాఫిట్స్ ఏంటి చూడాలంటే డాష్‌బోర్డ్స్‌తో ఏమవుతుంది, ఆ వర్క్ మనకు చాలా సులువుగా అవుతుంది. మనం మున్ముందు వీడియోస్‌లో డాష్‌బోర్డ్స్ ఎలా తయారు చేయాలనేది కూడా నేర్చుకోబోతున్నాం. ఓకే. ఇక డేటా అనాలిసిస్ విషయానికొస్తే ఇక్కడ ఈ యొక్క కమాండ్స్, ఈ యొక్క ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో కాన్కేట్‌నేట్, ట్రిమ్, లెంగ్త్ ఇవన్నీ కూడా వీటితో ఏం చేయొచ్చు, మనం ఈజీగా డేటా అనాలిసిస్ చేయొచ్చు. అలాగే కమాండ్స్ ఏవైతే ఉంటాయో పైవట్ టేబుల్ గానీ, కండిషన్ ఫార్మాటింగ్ గానీ, గోల్ సీక్ కానీ ఇలాంటి యొక్క కమాండ్స్‌తో ఏం చేయొచ్చు, మనం డేటా అనాలిసిస్ అనేది చాలా ఫాస్ట్‌గా చేసుకోవచ్చనమాట. అలాగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇది చూసాం మనం. స్కెడ్యూలింగ్ దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు చూడండి టెంప్లెట్స్ అనేవి మనం ఓన్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఎక్సెల్ కూడా మనకు కొన్ని టెంప్లెట్స్ ఇస్తుందన్నమాట. ఓకే. అవి ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది మనం ముందు వీడియోస్‌లో చూద్దాం. ఓకే. అలా టెంప్లేట్ మనం క్రియేట్ చేయడం కానీ, ఉన్న టెంప్లేట్ మనం యూజ్ చేయడం గానీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ప్రతిసారి మనము వాడి యొక్క డేటా అనేది ఎంటర్ చేయాల్సిన పని లేదు. అదొక ఫార్మ్‌లా ఉంటుంది. ఓకే. మనకి పేపర్ మీద ఫార్మ్ ఇస్తే ఏం చేస్తాము? ఆ హెడ్డింగ్స్ అక్కడ అలాగే ఉంటాయి. మనం ఓన్లీ మన నేమ్, మన పర్టిక్యులర్స్ అనేవి ఎంటర్ చేస్తాం. అలాగే ప్రతిసారి మనం ఎప్పుడైతే ఎంటర్ చేయాల్సొస్తుందో ఎక్సెల్‌లో ఆ హెడ్డింగ్స్ అలాగే ఉంటాయి. మనం కాపీ పేస్ట్ చేయాల్సిన పని కూడా లేదనమాట. ఆ విధంగా మనం టెంప్లేట్స్‌ని యూజ్ చేసి నేర్చుకోవచ్చు. టెంప్లేట్స్ ఎలా క్రియేట్ చేయాలనేది కూడా మనం ముందు నేర్చుకుంటాం. నెక్స్ట్ ఎక్సెల్‌ని ఇంకా ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు? పర్సనల్ యూజ్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్‌పెన్స్ ట్రాకర్. మనము ప్రతిరోజు ఎంత ఖర్చు పెడుతున్నాం, మన నెల ఆదాయం ఎంత, ఓకేనా? ఇది కూడా మన ఎక్సెల్‌లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వర్కౌట్ ప్లానర్. ఓకే. మనం రోజు కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం కదా! ఈరోజు ఎంత నా వెయిట్ ఉంది, ఓకే. రేపు ఎంత అయ్యింది, నిన్న ఎంత ఉండే, ఇదంతా కూడా మనం ప్లానింగ్ చేసుకోవచ్చు. హ్యాబిట్ ట్రాకర్. మన హ్యాబిట్స్ అనేది మనం మార్చుకుంటూ ఉంటాం. ఈ రోజుల్లో మన దినచర్య ఎలా ఉంది, మన డైలీ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, దాన్ని మనం మార్చుకునే ఉద్దేశంతో ఏం చేస్తున్నాము, మనం ఎంతవరకు మనం దాంట్లో మార్పు తీసుకొచ్చామనే ట్రాకర్‌ని కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఆల్‌రైట్. సో, ఇప్పుడు మనం ఆ యొక్క ఫైల్‌ని చూద్దాం. రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్‌లో ఇప్పుడు నేను చేయబోతున్నాను సార్టింగ్ అనేది చేయబోతున్నాననమాట. ఇప్పుడు ఈ యొక్క సేల్స్ ఎవరిది హైయెస్ట్ ఉంది, ఎవరిది లోయెస్ట్ ఉంది అనేది చూద్దాం. మనం ఇంతకుముందు ఒకటి చూసాం కదా ఇక్కడ సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్. ఓకే. ఇది ఎలా చేయాలి? ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేసి డేటాలోకి అంటే డేటా ట్యాబ్‌లోకి వెళ్ళేసేసి డిసెండింగ్ ఆర్డర్ క్లిక్ చేస్తే ఏమైపోయింది, హైయెస్ట్ టు లోయెస్ట్ వచ్చింది. అంటే ఈ విధంగా మనం క్విక్‌గా ఏం చేయొచ్చు, ఎవరు ఎక్కువ సేల్ చేశారు, ఎవరు తక్కువ సేల్ చేశారు అని చూసుకోవచ్చు. అదే మీరు తక్కువ నుంచి ఎక్కువగా అంటే ఆరోహణ క్రమంలో చూడాలనుకుంటే ఇలా చూసుకోవచ్చు. ఓకే. లీస్ట్ టు మోస్ట్, లోవెస్ట్ టు హైయెస్ట్ ఇలాగనమాట. ఇక ఇదే కాకుండా మనము ఫిల్టరింగ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో నాకు ఎవరిది డేటా చూడాలనుంది, రాజేష్ డేటా చూడాలనుంది. ఇక్కడ ఓన్లీ జస్ట్ 9 రోస్ మాత్రమే ఉన్నాయి. కొన్నిసార్లు ఏం కావచ్చు, 900, 9000, 9,00,000 కూడా ఉండొచ్చు. అప్పుడు నేనేం చేస్తాను, ఫిల్టరింగ్‌కి వెళ్తా. వెళ్ళేసేసి నాకు ఎవరిది చూడాలనుంది, రాజేష్‌ది. అయితే అన్నిటిని క్లియర్ చేసేసి రాజేష్‌ది మాత్రమే సెలెక్ట్ చేసి ఓకే చేస్తున్నాను. ఇక్కడ ఓన్లీ రాజేష్ డేటా మాత్రమే వచ్చింది. రాజేష్ సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫస్ట్ వీక్ అన్నిట్లో కలిపి క్రికెట్ సేల్స్ ఎంతనట, ఈ 3 సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు కనబడుతుంది. టోటల్ ఇంత అమౌంట్‌ది సేల్ చేశాడనమాట. అదే ఒకవేళ నాకు ఓన్లీ సెకండ్ వీక్‌లో మాత్రమే ఎంత సేల్ చేశాడు అని కావాలనుకుంటే ఏం చేసుకోవాలి? ఇక్కడి నుంచి ఇవన్నీ కూడా క్లియర్ చేసి సెకండ్ వీక్ మాత్రమే చూపించు. ఇలా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనం చాలా ఫాస్ట్‌గా ఏం చేయొచ్చు, డేటా అనేది చూసుకోవచ్చు అన్నమాట. రైట్.
ఇంకా దీన్ని ఇంకా డీటెయిల్‌గా చూద్దాం. దీంట్లో అడ్వాన్స్ ఫిల్టర్ అనేది కూడా ఉంటుంది. ఓకే. ఇలా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఫిల్టరింగ్‌తో మనము చాలా ఫాస్ట్‌గా డేటాని ఏం చేయొచ్చు? అనలైజ్ అనేది చేయొచ్చనమాట. ఎక్స్ట్రాక్ట్ అనేది చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ డేటా ఎంట్రీ అండ్ స్టోరేజ్ ఎలా చేయాలి? మనం డేటా ఎంట్రీ ఎలా చేస్తాం? ఇప్పుడు ఇక్కడ ఒక స్టూడెంట్ టేబుల్ అనేది మనం తీసుకుంటే చూడండి. కంట్రోల్ స్క్రోల్ చేస్తే జూమ్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాను? స్టూడెంట్ నేమ్ ట్యాబ్ కీ. ఓకే. ఇదేంటి డేటా ఎంట్రీ చేస్తున్నాం. ఇలా డేటా ఎంట్రీ చేస్తారు. ఓకే. సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 నేను ట్యాబ్ కీ నొక్కుతున్నాను ప్రతి ఎంట్రీ తర్వాత ట్యాబ్ కీ. టోటల్ ఎంట్రీకి. ఎంట్రీకి నొక్కగానే ఆ సెల్ పాయింటర్ ఏమైపోయింది? నెక్స్ట్ రోకి వచ్చేసింది. అలాగే ఇక్కడ నేను సమ్ రాజేష్ అని, సమ్ వాల్యూస్ అని ఓకే. ఇలా ఇచ్చేస్తున్నాను. ఓకే. ఇలా నేను ఏం చేసుకోవచ్చు? డేటా ఎంట్రీ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? సింపుల్‌గా ఒక ఫార్ములా ఇచ్చేస్తాను. ఓకే. ఆల్ట్ కీ నొక్కేసి ఈక్వల్ టు నొక్కేస్తాను. అదేం చేస్తుంది? దాని పక్కనే ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా యాడ్ చేస్తుంది. ఆటోమేటిక్ ఇచ్చేసుకుంది అంతే. జస్ట్ నేను ఎంటర్ కీ నొక్కేస్తాను. ఇప్పుడు ఈ ఫార్ములాని ఏం చేస్తాను? మిగతా వాటికి ఫిల్ చేస్తాను. అదే పేపర్ పైన ఏం చేసేవాళ్ళం? ప్రతీదీ కూడా ఇలా ఈ వాల్యూస్‌ని ఎంటర్ చేసి ఆ రిజల్ట్ ఏదైతే క్యాలిక్యులేటర్‌లో వచ్చిందో ఇక్కడ టైప్ చేసేవాళ్ళం. మళ్ళీ ఈ 3 ఎంటర్ చేసి ఈ మూడింటిని ప్లస్ చేస్తే ఎంత అవుతుందో ఇక్కడ ఎంటర్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది? టైం వేస్ట్ చాలా అవుతుంది. కానీ ఎక్సెల్‌లో ఏం చేయొచ్చు? ఇలా ఫార్ములా ఇచ్చేసి ఈ యొక్క ఫిల్ హ్యాండిల్‌ని డ్రాగ్ చేసి గాని ఓకే. లేక డబుల్ క్లిక్ చేసి గాని ఇలా మనము చేసుకోవచ్చు. దీని కింద 2 మాత్రమే రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ 2,00,000 రోస్ ఉన్నప్పటికీ కూడా 2,00,000 రికార్డ్స్ ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తుంది? అవన్నిటికి కూడా చిటికెలో క్యాలిక్యులేట్ చేస్తుందన్నమాట. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ఎక్సెల్. ఓకేనా? అలాగే ఇంతకుముందు మనము గ్రాఫ్స్ అనుకున్నాం. ఓకే. గ్రాఫ్ ఎలా క్రియేట్ చేయాలి? చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ టోటల్ సేల్స్ మహేష్, నరేష్ వీళ్ళందరూ ఉన్నారు కదా! ఇలా టోటల్ సేల్స్ ఎంత చేశారు? ఇది మన గ్రాఫ్‌లో చూస్తే ఎవరిది హైయెస్ట్, ఎవరిది లోయెస్ట్ అని మనకు తెలుస్తుంది. సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ ట్యాబ్‌కెళ్ళేసి ఇక్కడ కాలమ్ చార్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి. రైట్. ఇది హైయెస్ట్. మనము వాల్యూస్ చూస్తే ఏమవుతుంది? టైం పడుతుంది మనకు. ఏది పెద్దది, ఏది చిన్నది అని చెప్పేసి. ఇక్కడ ఏమవుతుంది? జస్ట్ మనం ఇక గ్రాఫ్ ఆ యొక్క కాలమ్‌ని చూసి ఏది పొడుగ్గా ఉంటే, ఏ కాలమ్ పొడుగ్గా ఉంటే అది హైయెస్ట్ సేల్ అని, ఏది చిన్నదిగా ఉంటే అది లోవెస్ట్ అని ఈజీగా గుర్తుపట్టొచ్చు. ఇది చిన్న పిల్లలు కూడా చేయొచ్చు. అయితే గ్రాఫ్స్ వల్ల ఈ ప్రయోజనం అనేది ఉంటుందన్నమాట. ఓకే. ఇప్పుడు అదే గనుక నేను దీంట్లో ఇప్పుడు క్లిక్ చేసిన టోటల్ సేల్స్‌లో ఇక్కడ హైయెస్ట్ టు లోవెస్ట్ డిసెండింగ్ ఆర్డర్ క్లిక్ చేసేసరికి ఏమైపోయింది? ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోయింది. అదే నేను అసెండింగ్ ఆర్డర్ క్లిక్ చేస్తే దీనిలానే ఇది అరేంజ్ అయిపోయింది. ఎలా ఉంది మ్యాజిక్? రైట్? ఇది అన్నమాట. ఓకే. ఇవన్నీ కూడా ఎక్కడ చేసుకోవచ్చు మనం? ఎక్సెల్‌లో చేసుకోవచ్చు అన్నమాట. చార్ట్స్ అని చూసుకున్నాం. ఓకేనా? రైట్. సో, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ అనేవి కూడా దీంట్లో ఉంటాయి. ఎలాగైతే ఫార్ములాస్ మనం ఇచ్చామో అలాగే ఫంక్షన్స్ కూడా. ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చేసాము? ఇక్కడ టోటల్ చేసాం. రైట్? ఈ ఫార్ములా అనేది ఏంటి? ఇదంతా కలిపి ఫార్ములా అంటాం అన్నమాట. ఈ సమ్ అనేది ఫంక్షన్. ఓకేనా? అలాగా. సో, దీని గురించి ఇంకా డీటెయిల్డ్‌గా మనము నెక్స్ట్ వీడియోస్‌లో చూద్దాం. సో, ఇది ఈ యొక్క అండర్‌స్టాండింగ్ మనకు చాలా అవసరం. డేటా ఎంట్రీ ఎలా చేస్తారు? ఓకే. నెక్స్ట్ డేటాని మనం ఎలా చూసుకుంటాము? మనకు కావాల్సిన విధంగా ఎలా అరేంజ్ చేయాలి? అనేది జస్ట్ మనం ఇక్కడ ఏం చూసాము? ఎక్సెల్ యొక్క ఓవర్‌వ్యూ చూసాం. ఎక్సెల్‌లో ఏం చేయొచ్చు అని జస్ట్ కొంచెం నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ దెన్. గుడ్ బై. ప్రాక్టీస్ చేయండి.